ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఇక్కడ క్లియర్గా చూసుకోండి. మనకు ఇక్కడ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ గ్రూప్ వాళ్ళకు ఈ 2026లో మన రిజల్ట్స్ వచ్చింది కదా. అంటే ఫస్ట్ సెమ్ ఓన్లీ బ్యాక్లాగ్ అండ్ థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇంకా ఫస్ట్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి రాలేదండి. ఇప్పుడు ఈ ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ను, థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ వాళ్ళకు రీవాల్యుయేషన్ ఫీజ్ అనేది ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంది అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫీజ్ ఎంత ఉంది ఒక సబ్జెక్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా ఈ షార్ట్ని పూర్తిగా చూడండి. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు రివాల్యుయేషన్ స్టార్టింగ్ డేట్ అంటే మనకు రివాల్యుయేషన్ ఫీజు కాలేజ్ వాళ్ళు 13th నుంచి ఫిబ్రవరి 13th నుంచి అయితే తీసుకుంటున్నారండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు యూనివర్సిటీ ప్రకారం అయితే మనకి ఎప్పుడంటే 18th ఓకే, యూనివర్సిటీ ప్రకారం అయితే 18th ఫిబ్రవరి 18th అయితే లాస్ట్ డేట్ అండి. ఇక్కడ కొన్ని కాలేజ్ వారు ఏం చేశారంటే 21 ఫిబ్రవరి 21 వరకు లాస్ట్ డేట్ అనేది పెట్టారు. అంటే వాళ్ళకు యూనివర్సిటీ సపరేట్గా మెసేజ్ చేసి ఉండొచ్చు అండి. ఓకే, వాళ్ళకి ఈమెయిల్ వస్తుంది, అందువలన వాళ్ళు ఎక్స్టెండ్ చేసి ఉంటారు. సో మీరు ఏం చేయాలంటే మీ కాలేజ్కి వెళ్ళి ఎప్పుడు లాస్ట్ డేట్ ఉందో కనుక్కోండి ఒకసారి. 18th లోపన్నా 21 లోపన్నా ఉందా లేదా కనుక్కొని 18th లోపే రివాల్యుయేషన్ ఫీజు కట్టుకోవడానికి ట్రై చేయండి. మరి ఒక్క సబ్జెక్ట్కి ఎంత కట్టాలి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈచ్ సబ్జెక్ట్ 430 రూపీస్. ఓకే, ఒక్క సబ్జెక్ట్ మీరు ఒక పేపర్లో ఫెయిల్ అయినట్లయితే మీరు ఒక్క సబ్జెక్ట్లో 430 రూపీస్ కట్టాలి. ఓకేనా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.